చాలా టేస్టీగా క్విక్గా అయిపోయి ములక్కాడ టమాటా కర్రీని చూపిస్తాను. చాలా బాగుంటుంది. ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేయండి. మళ్ళీ ఇంకెప్పుడు సాంబార్ కానీ రసం కానీ బెటరు. చాలా క్విక్గా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూసేయండి. సో ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు వీడియో ఆన్ చేయలేదు, అందుకే స్టార్టింగ్ వీడియో క్లిప్ అయింది. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇవి 30 to 50% కుక్ అయ్యేలాగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే ఆయిల్లోకి కొంచెం ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. సో ములక్కాడలు లేతగా ఉండేటట్లు అండ్ ఫ్రెష్గా ఉన్నప్పుడు చేసుకుంటే ములక్కాడ కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత పోపు అంతా వేగిపోయే వరకు వేయించుకోవాలి. పోపు వేగిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంతోపాటు ఒక పచ్చిమిర్చిని చిలుకలుగా కట్ చేసుకొని వేయించుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని అసలు స్కిప్ చేయొద్దండి. కూరగా మంచి టేస్ట్ని ఇస్తుంది, చాలా రుచిగా కూడా ఉంటుంది. సో ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. ఇది కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. ఇలాంటి మరెన్నో ఈజీ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో ఎలా అనిపించిందో ఒకసారి కూరగా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇది వేగిపోయిన తర్వాత 4 మీడియం సైజు టమాటాలని బాగా పండినవి ఇందులోకి చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. మీరు టమాటా పేస్ట్ కూడా వేసుకోవచ్చు. టమాటా పేస్ట్ కంటే ఈ టమాటా ముక్కల్ని కట్ చేసుకొని వేసుకున్నారంటే కూరకి మంచి టేస్ట్ వస్తుంది. ఇవి కొంచెం వేగే వరకు వేయించుకోండి. 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఈ ములక్కాడలను కూడా వేసి వేయించుకోండి. ఇలా వేయడం వల్ల మనం వేసిన మసాలాలతో పాటు టమాటాలో ఉన్న పులుపుదనము, ఉప్పు, పసుపు అంతా బాగా పట్టి సో ములక్కాడలు తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టి మంచిగా టమాటాల్లో రిలీజ్ అయ్యే ఉడికిపోయే వరకు వేయించుకోవాలి. ఈ విధంగా మూత తీసి 2-3 నిమిషాల పాటు ఇలా వేయించుకున్నామంటే ములక్కాడలు అనేది బాగా వేగిపోతాయి. ములక్కాడలు వేగే లేదో ఒకసారి చెక్ చేసుకొని ఇందులోకి వేయించిన జీలకర్ర పొడి 1/2 టేబుల్ స్పూను, వేయించిన ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూను, ఇందులోకి మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. నేను ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుంటున్నాను. 1/2 టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోండి. మీ దగ్గర గరం మసాలా లేకుంటే స్కిప్ చేసేయచ్చు. వేసుకున్నారంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇవన్నీ వేసి ఒకసారి పచ్చివాసన పోయే వరకు సిమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ ఇవి మాడిపోతాయి అండ్ కూర టేస్ట్ అనేది మారిపోతుంది. మసాలాలు వేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఇవి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటూ ఉండాలి. ఇవి కొంచెం వేగిపోయిన తర్వాత దీన్ని మూత పెట్టి మనం వేసిన మసాలాలన్నీ కూరకు పట్టి మంచి టేస్ట్ రావడం కోసం ఇంకొక నిమిషం పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి. 1-2 నిమిషాలు సిమ్లో పెట్టుకొని ఉడికించుకున్నారంటే మనకి కూర రెడీ అయిపోతుంది. మీకు ఈ స్టేజ్లో కొంచెము గ్రేవీ టెక్స్చర్ కావాలి అంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను రైస్ లెగ్ చేసుకున్నాను కాబట్టి నేను కర్రీ లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నారంటే చపాతీతో కూడా తినొచ్చు. ఇది రైస్తోనే కాదు చపాతీతో కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఈ రోజు మా ఇంట్లో మొత్తం ఈ కూరతోనే తినేశారు. అంత బాగుంటుంది. అసలు పప్పు కూడా ఎవరు తినలేదు. రెగ్యులర్గా చేసుకునే వంటలు బోర్ కొడితే ఇలా ట్రై చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.